నేను చర్చికి వెళ్ళడం మానేశానండి. ఏ కారణం ఏమిటి అంటే, పాస్టర్ గారు మంచోడు కాదు, అయితే పాస్టర్ అమ్మగారు మంచిది కాదు, ఆమె నోరు సరైంది కాదు, సంఘ పెద్దలు మంచోళ్ళు కాదు, పాటలు పాడేవాళ్ళు మంచోళ్ళు కాదు, ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు మంచోళ్ళు కాదు, అసలు సంఘంలో విశ్వాసులు మంచోళ్ళు కాదు. నువ్వు వాళ్ళ కొరకు వెళ్తున్నావా? ఎవరైనా చర్చికి దేనికి వెళ్తారండి? వాక్యం వినడానికి వెళ్తారు. వ్యక్తుల కొరకు సంఘంగా సమావేశం కాకూడదు కదా. దేవుని వాక్కులు వినుట కొరకు వెళ్ళాలి, సమాజంగా కూడుకొనుట కొరకు వెళ్ళాలి. ప్రపంచంలో చాలా మంది పాస్టర్ మంచోడు కాదని చర్చికి వెళ్ళడం మానేస్తారు. 100% పాస్టర్ పర్ఫెక్ట్ గా బ్రతకాలి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ కొందరి ప్రవర్తన సరిగా లేనప్పుడు, అంటే సంఘంలో తప్పుగా ప్రవర్తించడం కావచ్చు, నోటి దురుసు కావచ్చు, లేకపోతే అహంకారం కావచ్చు, ఇవన్నీ కూడా విశ్వాసులకు నచ్చకపోవచ్చు, బయట వారికి నచ్చకపోవచ్చు. సో విశ్వాసులకు ఇటువంటి విషయాలు తెలిసినప్పుడు వారిలో చాలా మంది సంఘానికి దూరం అయిపోతూ ఉంటారు. అది తప్పు, తెలుసుకోండి. వ్యక్తిలో లోపం